హల్లెలూయా! అందరికీ ప్రైజ్ రండి. ఈ ఉదయకాల మూడిన ప్రాంతాలందరూ నా క్రీస్తునామం పేరట అందరూ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగం ఏంటంటే 21 కీర్తన. యెహోవా యెహోవా రాజా నీ బలం బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి ఆయన ఎంతో హర్షించుచున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. యెహోవా రాజా నీ బలం బట్టి సంతోషించుచున్నాను, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అవునండి, ఈ ఉదయకాల ప్రార్థనలో చక్కని వాక్యం అండి. మనం హర్షించుకుంటాం. ఉదాహరణకి మన రక్షణ బట్టి, మన నీతిని బట్టి, మన యథార్థను బట్టి, మన నీతి నియమాన్ని బట్టి మన యొక్క కార్యములు జరిగించాడు అని ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు ఉండగా మనం ఎప్పుడు కూడా తొట్టిల్లకూడదు. మన యథార్థత. ఉదాహరణకి ఈరోజు ఈ తమిళనాడు నుండి ఎలక్షన్ జరిగంటే ఆయన మోకాళ్ళ మీద మందిరాన్ని నడుచుకొని ప్రార్థన చేశారు. ప్రముఖ సినీ నటుడు కాబోయే సీఎం గారు విజయ్ గారు. అందుకే మనం ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితాన్ని యథార్థత మనం ఒక చోట చెప్పుకోవాలి. చూసారా ఎంత చక్కని వాక్యము. అంటే యెహోవా కీర్తన గ్రంథంలో ఉంది 21. యెహోవా యెహోవా రాజా నీ బలమును బట్టి సంతోషించున్నాను, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. ఈరోజు కార్యం జరిగిందంటే ఎవరి వల్ల? దేవుని వల్ల, ప్రభుని యేసుక్రీస్తు వల్ల. నీ క్రైస్తవ జీవితం మనం ఈ విశ్వాసాన్ని మనం యథార్థత చాటుకోవాలి. ఈరోజు జరిగింది కాబట్టి ఈ యొక్క మిరాకిల్, ఈ యొక్క అద్భుతం జరిపించాడు దేవుడు ప్రభుని యేసుక్రీస్తు. ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ గారు కాబోయే సీఎం గారు. అలాగే మనం ఎప్పుడు కూడా మన క్రైస్తవ జీవితం యథార్థత చాటుకోవాలి. మనం ఎప్పుడు తొట్టు వెళ్ళిపోకూడదు. మన ఆశయాలు ఎప్పుడు కూడా క్రైస్తవ వరకు ఉండాలి. అన్ని జనులతో చక్కగా మాట్లాడాలి, పక్క వాళ్ళతో మాట్లాడాలి, ఇరుగురుతో చక్కగా మాట్లాడాలి. మన క్రైస్తవ జీవితం యథార్థపడదు. హల్లెలూయా! అందుకే ఈ ఉదయకాల ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా ఈ ఏకీభవిస్తాం. అందుకే మళ్ళీ ఒకసారి చదువుతాను. కీర్తన గ్రంథం 21. యెహోవా రాజా నీ బలమును బట్టి సంతోషించుచున్నాను, నీ రక్షణ బట్టి ఎంతో హర్షం. మన రక్షణ ఎప్పుడు మనం కాపాడుకుంటున్నాడు. మన రక్షణ ఎప్పుడు కూడా మనం వృధా చేయకూడదు. ఎందుకంటే మనం నీతితో ఉండాలి, మన యథార్థతో ఉండాలి. మన జీవితమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా! అందుకే ఈ ఉదయకాల ప్రార్థనలో ఆయన కాబోయే సీఎం గారు, తమిళనాడు సీఎం గారికి, మనకి విజయ్ గారికి మన శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతో హర్షిస్తున్నాను. ఈ